ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత నేత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట బాలాజీ నగర్ లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ మినీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జగ్గంపేట సెంటర్ లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచిపెట్టడం, కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ పేదల కోసం పుట్టిన వైఎస్ఆర్ ప్రజారాజ్యం అంటే ఏమిటో ప్రజలకు చూపించిన నాయకుడిగా పాదయాత్ర ద్వారా ప్రతి గడప తొక్కి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గం చేసిన నేతగా ఆయన లేని లోటు రాష్ట్రానికి తీరని లోటుగా ఇందిరమ్మ ఇల్లు, అభయహస్తం, వితంతువులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు విద్య, 108, 104 సేవలతో ప్రాణాలు కాపాడిన ఘనత, జలయజ్ఞంతో పొలాలకు నీరు, రైతులకు ఉచిత కరెంట్ అందించి రైతు రాజ్యం స్థాపించిన మహానేత అని తోట నరసింహం కొనియాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి కోట్లాది కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయన ఆశయాలే మాకు స్ఫూర్తి అని వైఎస్ఆర్ బాటలో నడుస్తూ జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదరా ఫోర్ అట్లా పెట్టు పెడతారు తినండి ఒక మొక్క తినాలా. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి వేడుకల్ని మన జగ్గంపేట నియోజకవర్గ పరంగా అన్ని చోట్ల కూడా ఘనంగా నిర్వహించే కార్యక్రమం ఆయన యొక్క నిలువెత్తు విగ్రహాలకు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కాసేపటి క్రితమే మరి కిల్లంపూడి మండలంలో ఉన్నటువంటి పాలెం గ్రామంలోని, అలాగే బూరుపూడి గ్రామంలో కూడా చేయడం జరిగింది. అలాగే చిరంజీవి రామ్జీ గోకారం మండలంలో చేయడం జరుగుతూ ఉంది. అలాగే గండేపల్లి మండలంలో కూడా గండేపల్లి నాయకులందరూ కూడా అక్కడికి ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. చివరిగా మరి జగ్గంపేటలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మరి మండల నాయకులు, నియోజకవర్గ పెద్దలు అందరి సమక్షంలో ఆయనకి ఇక్కడ ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతనే చెప్పచ్చు. ఆయన ఈ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా సరే మామూలుగా చేసుకుని వెళ్తూ ఉంటారు కార్యక్రమాలు యథావిధిగా. కానీ వాటికి భిన్నంగా నిరుపేదలకు గుండె చప్పుడు ఆలకించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన సుమారు కొన్ని 100 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఎన్నికల ముందు 2002 ఆ ప్రాంతంలో. మరి ఆయన 2004 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన కాలంలో మరి నేను జగ్గంపేట నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా చేసే అదృష్టం నాకు కలిగింది. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. 2004లో ఎమ్మెల్యేగా ఆయన మరి ముఖ్య అతిథిగా నేను అప్పట్లో ఉండడం జరిగేది. మరి రాజశేఖర రెడ్డి గారు మరి 2009లో కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు కూడా నేను మరి ఎమ్మెల్యేగా కూడా అవకాశం రెండోసారి వచ్చింది. కానీ విధి వక్రించి మరి ఆయన సెప్టెంబర్ 2వ తారీఖున 2009లో అయిన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే మరి అకాల మరణం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు. ఆ మరణాన్ని తట్టుకోలేక కొన్ని వందల మంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది నిరుపేదలు కానీ ఆయన అభిమానులు కానీ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి జ్ఞాపకార్థం, తండ్రి చనిపోతే ఇంతమంది చనిపోయారనే బాధతో ఆయన ఓదార్పు యాత్ర అనే కార్యక్రమం పెట్టి ఎక్కడైతే చనిపోయారో అన్ని ఊళ్ళు కూడా తిరగడం జరిగింది.
మన నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల ఆయన పర్యటించడం కూడా జరిగింది. అప్పట్లో నేను కూడా ఆయన కూడానే ఉండి ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న వ్యక్తిని ఓదార్పులో మన జగన్మోహన్ రెడ్డి గారితో. మరి ఆయన సందర్భంగానే ఆయన మరి తండ్రి బాటలో నడుస్తూ 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన పాదయాత్రలో